ఈ రోజు వరకు నా వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ఆస్ట్రాలజీ. మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే కేతు గ్రహం 9th హౌస్లో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తారు అనే విషయాన్ని అయితే మనం చూద్దాం. ముందుగా ఈ 9వ స్థానాన్ని ఒక పితృభావంగా మన అదృష్టం గురించి, పూర్వపుణ్యం గురించి, హై లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ గురించి, మన రిలీజియస్ బిలీఫ్స్ గురించి, లక్ష్మీ స్థానాల్లో ఒక ఉన్నతమైన స్థానంగా తీసుకుంటారు. అంటే కేతు గ్రహం డిఫాల్ట్ ఒక మోక్షకారకుడు, అలాగే స్పిరిచువాలిటీని ఇండికేట్ చేస్తాడు. మెటీరియల్ డిజైర్స్ పట్ల ఒక విరక్తి భావాన్ని, ఒంటరిగా ఉండడాన్ని ఇష్టపడడాన్ని, ప్రతి ఫలితాన్ని సంపూర్ణంగా ఇవ్వకుండా ఎంతో కొంత కట్ చేసేవారు. ఇటువంటి లక్షణాలన్నీ కేతు గ్రహానికి ఉంటాయి. ఇటువంటి లక్షణాలు ఉండే కేతు వీళ్ళకి 9th హౌస్ కలిస్తే మనకు వచ్చే జనరల్ ఫలితాలు ఎలా ఉంటాయో అనే విషయం మనం చూసిన తర్వాత, ఓన్లీ పాజిటివ్ ఫలితాలు ఎప్పుడు వస్తాయి అనే విషయం గురించి ఎగ్జాంపుల్ తీసుకుని, తర్వాత ఓన్లీ నెగిటివ్ ఫలితాలు ఎక్కువగా ఎప్పుడు వస్తాయి అనే విషయం గురించి ఇంకో చాట్ ఎగ్జాంపుల్ తీసుకుని ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాం. ముందుగా జనరల్ ఫలితాల గురించి చెప్పాలంటే, ఈ కేతు గ్రహం ఒక డివోషనల్ ప్లానెట్ కాబట్టి ఈ ప్లేస్మెంట్ వల్ల ఏమవుతుందంటే ఆ పర్సన్స్ అనే వాళ్ళకి ఇంటర్నల్ గానే స్పిరిచువల్ గా ఉంటారు, అలాగే ఆర్థోడాక్స్ గా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. అందరూ నమ్మి ఫాలో అయ్యే సిద్ధాంతాలు ఫాలో అవ్వాలని వీళ్ళకే ఉండదు, కొన్నింటినే నమ్మడం జరుగుతుంది. సో వీళ్ళు దేనికైతే కట్టుబడి నమ్ముతారో ఓన్లీ దాన్ని మాత్రం వీళ్ళు ఫాలో అవుతారు. ఈ కేతు పూర్వజన్మ కర్మ గురించి కూడా చెప్తాడు కాబట్టి ఎప్పుడైతే కేతు వీళ్ళు 9th హౌస్ లో ఉంటారో ఆ పర్సన్స్ అనే వాళ్ళకి పూర్వజన్మ పుణ్యం అనేది ఒక రకంగా బాగుందని మనం చెప్పొచ్చు. కాబట్టి సో ఆ విధంగా దైవ రక్షణ కానీ లేకపోతే అదృష్టం అనేది వీళ్ళకి కలిసి వచ్చేదానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఇంకా ఈ కేతు ఏ ఫలితాన్ని సంపూర్ణంగా ఇవ్వడు కాబట్టి ఒక్కోసారి వీళ్ళు చేసే హైయర్ ఎడ్యుకేషన్ ఏమైనా బ్రేక్స్ రావచ్చు. అలాగే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ మీద పర్సన్స్ అనే వాళ్ళకి ఒక స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఎక్కువగా తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ప్లేస్మెంట్ అనేది అనుకూలంగా ఉంటుంది. జీవిత మార్గాన్ని నిర్ణయించుకునే విషయంలో మొదట్లో వీళ్ళు చాలా తడబడతారు. అలాగే పితృభావంలో కేతు వల్ల వీళ్ళ ఫాదర్ పట్ల వీళ్ళకి ఫిజికల్ గా కానీ ఎమోషనల్ గా కానీ ఒక డిస్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ప్లేస్మెంట్ ఉన్న వాళ్ళ గురించి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, మీరు ప్రత్యేకంగా ఒకళ్ళంటూ ఎప్పుడు నమ్మరు. 10 మంది దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకున్నట్లయితే ఆ 10 మందిలో వీళ్ళకి అనుకూలంగా ఎవరైతే చెప్తారో వారిని ఎక్కువ నమ్మడానికి అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఒక్కోసారి ఆ 10 మందిలో ఎవరిని ఎక్కువగా ఫిక్స్డ్ గా గుడ్డిగా నమ్మేదానికి అవకాశాలు ఉండవు అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ ప్లేస్మెంట్ అనేది పాజిటివ్ ఎప్పుడు పనిచేస్తుంది అనే విషయానికి వద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ గా కేతు గ్రహం ఆ 9వ స్థానంలో బాగా బలంగా ఉంటూ, అలాగే భాగ్యాధిపతి కూడా మనకు స్ట్రాంగ్ గా ఉంటూ, ఈ కేతు గ్రహ నక్షత్రం ప్లేస్మెంట్ పాజిటివ్ ఉంటూ, మీ లగ్నానికి పాపగ్రహాల ప్రభావంలో కేతు లేకుండా ఎక్కువగా శుభగ్రహాల ప్రభావంలో కేతు కనుక ప్లేస్ అయినట్లయితే అప్పుడు ఈ ప్లేస్మెంట్ అనేది ఒకవేళ కేతు పాప అయినప్పటికీ చాలా పాజిటివ్ గా పనిచేస్తుంది. దీనివల్ల ముందుగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి పూర్వ పుణ్యం అనేది బాగా అనుకూలిస్తుంది. కరెక్ట్ గా వీళ్ళకి అనుకున్న టైంలో మంచి అదృష్టం అనేది కలిసి వస్తుంది. అలాగే స్పిరిచువల్ ప్రొటెక్షన్ అనేది కూడా వీళ్ళ మీద ఉంటుంది. బాగా స్పిరిచువల్ పర్సనాలిటీ అనేది వీళ్ళలో కనబడుతుంది. ఎదుటి వారికి స్పిరిచువల్ గా సలహాలు ఇవ్వడం కానీ లేకపోతే స్పిరిచువల్ రైటర్స్ గా కూడా ఈ కాంబినేషన్ అనేది ఒకసారి యోగిస్తుంది. వీళ్ళకుండే పూర్వపుణ్యం మరియు దైవరక్షణ కారణంగా జరగబోయే విషయాన్ని ముందే వీళ్ళు ఊహించే కెపాసిటీ అనేది కూడా వీళ్ళకి ఉంటుంది అన్నమాట. ఇదే విషయాన్ని ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుని డిస్కస్ చేద్దాం. నేను ఇక్కడ వృశ్చిక లగ్నాన్ని తీసుకున్నాను, 9వ స్థానంలో కేతువుని తీసుకున్నాను, అలాగే 2వ స్థానంలో కుజగ్రహాన్ని తీసుకున్నాను. ఈ లగ్నం అనేది గురుపాలక లగ్నం కాబట్టి ఈ కుజకేతు గ్రహాలు 2 గ్రహాలు మిత్ర గ్రహాలు అవుతారు. అలాగే ఎప్పుడైతే 9వ స్థానంలో కేతు ఉంటాడో అదే స్థానంలో రాహు ఉంటాడు. ఇక్కడ కేతు గ్రహం పూర్వపుణ్య స్థానంలో భాగ్యస్థానంలో ఎటువంటి ఎఫిక్షన్ లేకుండా, అలాగే ఈ లగ్నానికి శుభ్రైన కుజగ్రహంతో బలంగా చూడబడుతున్నాడు. ఈ విధంగా కేతు గ్రహానికి ఇక్కడ శుభత్వం అనేది వచ్చింది కాబట్టి అక్కడ ఎక్కువ శాతం కేతు పాజిటివ్ గా పనిచేస్తాడు. అలాగే దీనికి సపోర్టివ్ గా ఫర్ ఎగ్జాంపుల్ గా భాగ్యాధిపతి అయిన చంద్రగ్రహం బలంగా ఉన్నా, అలాగే కేతు వెళ్ళి ఇక్కడ కర్కాటకంలో ఏదైనా గురు నక్షత్రంలో కనుక ప్లేస్ అయితే ఆ ప్లేస్మెంట్ అనేది ఇంకా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. ఎప్పుడైతే ఈ విధంగా 9వ స్థానంలో ఉన్న కేతువుకి ఇక్కడ లగ్నాధిపతి సంబంధం అనేది వచ్చిందో ఈ పర్సన్స్ అనే వాళ్ళకి విపరీతంగా అదృష్టం అనేది కలిసి రావడం కానీ లేకపోతే ఒక గొప్ప స్పిరిచువల్ ప్రొటెక్షన్ అనేది ఆ పర్సన్స్ ఉంటుంది. ఓన్లీ స్పిరిచువల్ పర్సన్స్ ఉండటం మాత్రమే కాదు, ఈ ప్లేస్మెంట్ అనేది 10 మందికి స్పిరిచువాలిటీ నేర్పే కెపాసిటీ అనేది ఆ పర్సన్స్ కి ఇస్తుంది. ఈ విధంగా పితృభావానికి ఇక్కడ కంప్లీట్ గా శుభత్వం అనేది వచ్చింది కాబట్టి పర్సన్స్ అనే వాళ్ళకి కేతు గ్రహం అక్కడ ఉన్నప్పటికీ వాళ్ళ ఫాదర్ నుంచి కూడా ఒక మంచి సపోర్ట్ అనేది వస్తుంది. లేకపోతే వాళ్ళ ఫాదర్ అనే వాళ్ళు ఒక స్పిరిచువల్ పొజిషన్స్ లో కూడా ఉండేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. లగ్నాధిపతి అనేవాడు ఒక శుభస్థానంలో ఉంటూ బలంగా 9వ స్థానం చూస్తున్నాడు కాబట్టి వీళ్ళకి ఎక్కువగా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ అన్నా లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఈ పర్సన్స్ అనే వాళ్ళు బాగా రాణిస్తారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే
కంప్లీట్గా కేతు గ్రహం ఈ 9వ స్థానం ఉంటే ఇప్పుడు మనం నెగిటివ్గా పనిచేస్తాడు అనే విషయానికి వద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా కేతు గ్రహం భాగ్యస్థానంలో ఉంటూ ఆయన ఎక్కువగా మీ లగ్నానికి పాపగ్రహాల ప్రభావంలో కనుక ఆయన ఉన్నట్లయితే, అలాగే ఆయన ఉన్న రాష్ట్రాధిపతి అంటే 9th లార్డ్ అనే చాట్లో బలహీనంగా కనుక ఉన్నట్లయితే అప్పుడు కేతు గ్రహానికి ఎఫెక్షన్ వచ్చింది కాబట్టి ఎక్కువగా నెగిటివ్గా పనిచేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి స్పిరిచువాలిటీ అన్నా నమ్మకాలన్నా అసలు నచ్చకపోవచ్చు. వాటికి ఎదురుగా ప్రశ్నించి మాట్లాడే విధంగా వీళ్ళు ఉండొచ్చు. గురువుల పట్ల పెద్దల పట్ల ఎటువంటి గౌరవం అనేది ఉండదు. హైయర్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ వీళ్ళు సంపాదించుకోవడంలో ఫెయిల్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. ఇదే విధంగా వీళ్ళకి పూర్వపుణ్యం కానీ అదృష్టం కానీ ఏమాత్రం కలిసి రాదు. దీనివల్ల ఏమవుతుందంటే కేతు దశలన్నీ వచ్చినప్పుడు అకస్మాత్తుగా ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ అనేవి క్రియేట్ అవుతాయి. ఎక్కువగా మానసికంగా విపరీతంగా ఆలోచనలు క్రియేట్ అవ్వడం, అనవసరంగా టెన్షన్స్ అండ్ ప్రెజర్స్ అనేవి తీసుకోవడం, ఇటువంటి నెగిటివ్ ఫలితాలు అనేవి వస్తాయి. ఈ విధంగా పితృభావం కూడా అక్కడ నెగిటివ్ ఎఫెక్ట్స్ అయింది కాబట్టి ఫాదర్ నుంచి రావాల్సిన సపోర్ట్ అనేది రాకపోవడం కానీ, లేకపోతే వీరికి సరైన మార్గదర్శకం చేసే గురువు అనే వాళ్ళు కూడా దొరకడం చాలా కష్టం అవుతుంది. ఇదే విషయాన్ని మనం ఇప్పుడు ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్లో చూద్దాం. నేను ఇక్కడ మీనలగ్నాన్ని తీసుకున్నాను. తృతీయంలో రాహు, భాగ్యంలో కేతుతో పాటు ఇక్కడ శని గ్రహాలు కూడా తీసుకున్నాను. ఈ లగ్నం గురుపాద లగ్నం కాబట్టి కేతు శుభగ్రహంగా అక్కడ భాగ్యస్థానంలో బాగానే ఉన్నాడు కదా అని అడిగినట్లయితే, ఈ రాహుకేతు గ్రహాల యొక్క ఫలితాలు చెప్పడానికి మనం ఓన్లీ ఆ ప్లేస్మెంట్ చూస్తే మాత్రం మనం సరిపోదు. ఇక్కడ రాశాధిపతి అయిన కుజగ్రహం ఎలా ఉన్నాడు అనే విషయం చూడాలి. ఇక్కడ కుజగ్రహం తృతీయ స్థానంలో ఉన్నాడు. ఆ తృతీయ అనేది ఆయనకి అంత అనుకూలమైన స్థానం కాదు. పైగా రాహు సంబంధం కలిగి ఉన్నాడు. అలాగే ఇక్కడ కేతు గ్రహం ఫర్ ఎగ్జాంపుల్గా అనురాధ నక్షత్రంలో ఉన్నాడు అని కనుక మనం భావించినట్టయితే, ఆ అనురాధ నక్షత్రం అనేది శని గ్రహానికి చెందింది అవుతుంది. ఈ శని గ్రహం కూడా ఇక్కడ తృతీయ స్థానంలో రాహుతో సంబంధం కలిగి ఉన్నాడు. దీనివల్ల మనకు ఫైనల్గా ఏమైందంటే భాగ్యాధిపతి అయిన కుజగ్రహానికి ఇక్కడ 2 పాపగ్రహాలకు సంబంధం వచ్చింది మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఇక్కడ మనకి కేతు యొక్క నక్షత్రాధిపతి అనే వాడికి ఎఫెక్షన్ అనేది వస్తుందో, కేతు గ్రహం ప్లేస్మెంట్ అనేది బాగున్నప్పటికీ ఆయన పాజిటివ్గా పనిచేయడు. ఈ కాన్సెప్ట్ అనేది మనం పక్కన పెట్టి ఎప్పుడైతే మనం తృతీయ స్థానంలో ఎక్కువ గ్రహాలను ఉంటాయో ఆ పర్సన్స్ అనే వాళ్ళకి అది విక్రమ స్థానం కాబట్టి హార్డ్ వర్క్ ని సెల్ఫ్ ఎఫర్ట్స్ ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కష్టపడాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. దీనితో కేతువుకి లగ్నాధిపతికి అక్కడ పాపగ్రహాలతో సంబంధం అనేది వచ్చింది కాబట్టి ఈ కేతు యొక్క మహాదశలు కానీ అంతర్దశలు కానీ వచ్చినప్పుడు ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఎటువంటి అదృష్టం అనేది కలిసి రాకపోవడం, శారీరకంగా కానీ మానసికంగా కానీ ఒక హార్డ్ వర్క్ అని టెన్షన్స్ అనేవి పెరిగిపోవడం, గురువుల నుంచి కానీ లేకపోతే వీళ్ళ ఫాదర్ నుంచి కానీ ఆ రావాల్సిన సపోర్ట్ అనేది దూరం అవడం, ఈ విధంగా నెగిటివ్ ఫలితాలు అయితే మనకు వస్తాయి. భాగ్యస్థానంలో కేతు గ్రహం గురించి ఒక మాటలో చెప్పాలంటే ఆయనకి ఎటువంటి మూఢనమ్మకాలు సిద్ధాంతాలు అనేవి అసలు నచ్చవు. ఆయన భాగ్యస్థానం ఉన్నాడు కాబట్టి సో అసలు శిశులమైన మనం ఫాలో అవ్వాల్సిన జీవిత ధర్మం ఏంటి అని ఈ విధంగా కేతు గ్రహ పర్సన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. ఫైనల్ గా ఇది ఫ్రెండ్స్ నా వీడియో అనేది. భాగ్యస్థానంలో కేతు ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయం గురించి నేనైతే దీనికి సంబంధించిన అన్ని విషయాలు మీతో డిస్కస్ చేశానని భావిస్తున్నాను. ఇంకా మీకు దీనికి రిలేటెడ్ ఏదైనా డౌట్స్ కనుక్కున్నట్టయితే మీరు తప్పకుండా కమెంట్ అయితే చేయొచ్చు. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో వ్యక్తిగతంగా ఎవరైనా నన్ను సంప్రదించాలనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఇదే విధంగా వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మనం కలుద్దాం. అప్పటి వరకు బై ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్ అండ్ జై హింద్.